మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి మన ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోకి రావడం జరుగుతుంది. అయితే వీళ్ళు నాగార్జున సాగర్ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దాని కిందనే వీళ్ళు సభా ప్రాంగణం ఏర్పాటు చేయడంతో వాహనదారులు, అదొక చౌరస్తాగా ఉండే వాహనదారులందరూ కూడా ఆ ట్రాఫిక్లో మళ్లించడం కోసం ఈరోజు ఈ హైవే పైన గంటల తరబడి కూడా, ఇప్పటి వరకు గంటల తరబడి కూడా ఈ వెహికల్స్ అయితే వాహనదారులు ఆగుతున్నారు. అసలు వాహనదారులు ఈ ట్రాఫిక్ని ఎలా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారని వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాహనదారుల్ని. మంత్రివర్యులు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మిర్యాలగూడకు వస్తున్నారు. అందువలన పబ్లిక్ చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. ఈ రోడ్ డైవర్షన్ చేసి చాలా దూరము బైపాస్ నుంచి మన ఇక్కడ వైదేహి వెంచర్ వరకు ట్రాఫిక్ జామ్ ఫుల్గా ఉంది. గంటల తరబడి నిలబడుతున్నాము. ఆడ నలుగురిని కూర్చోబెట్టుకొని ఏమో హంగామా చేస్తున్నారు. పబ్లిక్ చాలా తిప్పలవుతున్నది. దీనికి డిఎస్పీ పర్మిషన్ ఇవ్వడం అనేది క్యాంపులను వేరే ఖాళీ ప్లేస్లను ఇవ్వాలి. కానీ ఈ డిఎస్పీ గారు కూడా ఆలోచన రాహిత్యంతో పర్మిషన్ ఇవ్వడం చాలా దురదృష్టకరం. పబ్లిక్ని ఇంత బాధ పెట్టి వాళ్ళు మీటింగ్ చేయడం అస్సలు బాగాలేదు. ఈ ట్రాఫిక్ జామ్లా ఈ ఇరుక్కున్న వడ్ల ట్రాక్టర్కి సంబంధించిన డ్రైవర్ కూడా మనతోటి ఉన్నాడు. అతను ఎంతసేపటి నుంచి ఇబ్బంది పడుతున్నాడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతసేపటి నుంచి మీరు ఇలా ఇబ్బంది పడుతున్నారు? గంట సేపు అయింది ట్రాఫిక్ అయ్యి. ఈ గంట సేపట్లో ఇప్పుడు దాకా మాకు అన్లోడింగ్ కావాలంటే నిన్న నుంచి అన్నం తినలేక ఉంటున్నాం. చాలా ఇబ్బందులు పడుతాం. దీన్ని మాత్రం ఎమ్మటే సంధిస్తాలని మేము కోరుకుంటున్నాం. దీనికి అయితే ఇప్పుడు మీరు రోడ్ల మీదనే మీటింగ్లు పెట్టినారు కదా ఇద్దరు మంత్రులు కూడా, ఇక్కడ ఏమంటారు? అసలు అది కరెక్ట్ కాదు. అది పెట్టుకుంటే వేరే ఖాళీ జాగాలో పోయి పెట్టుకోవాలి. రోడ్డు మీద పెట్టేది ఏంది? ఇది పద్ధతి కాదుగా. ఇది మెయిన్ రోడ్. ఇది మెయిన్ రోడ్లో పెడితే ఇబ్బంది అవుతుంది. మిల్లుకు పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కనీసంగా 3-4 కిలోమీటర్ దూరం తిరిగిపోతున్నాం. ఇది చాలా ఘోరం కదా. వాళ్ళు పర్మిషన్ ఇచ్చేది ఏదో ప్లేస్ ఉన్న కాడ ఇచ్చుకొని చేసుకోవాలి మీటింగులు. ఇట్లా మీటింగ్ చేసుకుంటా ఇప్పుడు ఇక్కడ ఎంత క్యూ ఉంది చూడండి మీరు. ఇది ఏదే పనికి పోతున్నాం, హాస్పిటల్లో పని. ఇప్పుడు హాస్పిటల్లో ఒక పేషెంట్ వేసుకొని వచ్చిర్రు, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము హాస్పిటల్లో పోవాలంటే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అయింది. ఇట్లా వెళ్ళమని ఆ పోలీస్ సంస్థ వాళ్ళు కూడా ఆలోచించి ఏదే మార్గం చూడాల్సింది పోయి బైపాస్ని అడ్డం పెట్టేసి చాలా ఘోరం చేస్తున్నారు. జనాలకు ఇబ్బంది అయిన విషయాలు ఇట్లా చేయటం కరెక్ట్ కాదు కదా. అధికారులు ఉంటే ఏదైనా చేసుకోవచ్చు, ప్లేస్ ఉన్న కాడ చేసుకొని మీటింగ్లు పెట్టుకోవచ్చు. కానీ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. ఏ అధికారులు మాది కూడా అదే అధికారం, మేము కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే. కానీ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. పబ్లిక్లు ఇంత తిప్పలు పెట్టడం కరెక్ట్ కాదు. అసలు ఈ మిర్యాలగూడ వల్ల నాకు తెలిసి 2014 కంటే ముందల తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినప్పుడు ఇట్లా ధర్నాలు, రాస్తారోకోలు ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నదో ఎక్కడ కూడా ఇట్లా రోడ్లను స్తంభించేలాగా, ప్రజలను ఇబ్బంది పెట్టేలాగా, వాహనాలను ఇబ్బంది పెట్టేలాగా, ప్రయాణికులను ఇబ్బంది పెట్టేలాగా ఎక్కడ కూడా ఈ ప్రజాపాలన పేరుతోటి కాంగ్రెస్ వాళ్ళు చేసే పని ఎన్నడూ చేయలే. ఇవాళ రైతులు ఒక పక్క ధాన్యం కొనుగోలు కావట్లేదు, రైతులు ధాన్యాన్ని అమ్ముకునేటందుకు మిల్లర్స్ సరిగా కొంటలేరని ఒక పక్క వాతావరణం ఇబ్బందితోటి ధాన్యాన్ని మొత్తం ఒక పక్క రైతులను అందరూ కూడా అటు పక్క పోలీసు వాళ్ళు మళ్ళిస్తూ ఉన్నారు. ఈ ప్రజాపాలన పేరుతోటి ఇక్కడ మీటింగు నడి రోడ్డు మీద, ఈ చౌరస్తల మీద పెట్టి వేలాది మంది వాహనాలని ఇంత రద్దీగా ఉండే ప్రాంతం మీద పెట్టేటందుకు కనీసం ఈ జిల్లా మంత్రికి కానీ ఇక్కడ ఉన్న అధికారులకు కానీ ఎందుకు ఈ ఆలోచన రాలేదో, ప్రజలు ఏమనుకుంటారో అన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఇలాంటి మీటింగులు, బహిరంగ సభలు పెట్టుకోవటం చాలా దురదృష్టం. ఏదైతే ఈ టైంలో రైతులు సీజన్లో అక్కడ ధాన్యాన్ని మొత్తం ఆ బైపాస్ నుంచి అవతలకి మళ్ళిస్తున్నారు. అక్కడ రోడ్డు లేదు, రైల్వే స్టేషన్ వైపు మళ్ళిస్తూ ఉన్నారు. వీళ్ళేమో ప్రజాపాలన అని చెప్పి రైతులని అందరినీ అటుపక్క ఇక్కడ ఉండే వాహనాలదారుల్ని, హాస్పిటల్లోకి పోయేటోళ్ళని, అంబులెన్సులు కూడా ఇలా ఉన్నాయి సార్, అంబులెన్సులు కూడా ఉన్నాయి. కనీసం దారి లేకుండా కూడా ఇక్కడ మొత్తం కూడా బైపాస్ కింద ఆ మీటింగ్ పెట్టేసి రోడ్లను స్తంభింపజేయటం మాత్రం ఇది దుర్మార్గమైన పాలన, దుర్మార్గమైన ఆలోచన.
ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన పేరుతోటి జిల్లా మంత్రులకు ఇలాంటి ఆదేశాలు ఇవ్వటం ఇది ఎంత మటుకు సమంజసమో అర్థం కావట్లేదు. ఇక్కడ ఏ మీటింగ్ పెట్టినా ఇక్కడ గ్రౌండ్ ఉన్నది, పెద్ద ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్ ఉన్నది, ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ ఉన్నది. ఆ గ్రౌండ్లో మీటింగ్ పెట్టుకోవాలి తప్ప జనం రాక వెలవెలబోతుందని, జనం ఏమన్నా మీటింగ్కి రారని చెప్పి ఉద్దేశంతో ఈ చౌరస్తలలో మీటింగ్ పెట్టి ఇక్కడ ప్రయాణికులను వాహనదారులందరినీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం తప్ప ఇది ప్రజాపాలన కాదు. ఇలాంటివి మానుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వాహనదారులు కూడా మనతోటి ఉన్నారు, ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైవే మీద ఏందండి ఈ ఒక 2-3 కిలోమీటర్లు మరి ట్రాఫిక్ జామ్కి గల కారణాలు ఏంది అసలు? ఒకసారి చూడండి, ఒక ప్రజాప్రతినిధి అన్న తర్వాత మినిమం రెస్పాన్సిబిలిటీ లేని ప్రజాప్రతినిధులు ఇవాళ ఎన్నిక కాబడుతున్నారు అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ యొక్క మిర్యాలగూడెం యొక్క ఈ హైవే రోడ్డు. ఒకసారి చూసినట్లయితే ప్రజల పట్ల ఏ మాత్రమైనా కానీ ఒక గౌరవం అనేది కూడా లేకోకుండా ఒక జంక్షన్లో మీటింగ్ పెట్టినారు, సిటీ చుట్టూరు మీటింగ్లు పెట్టినారు. ఎటు నుంచి తిరిగి రావాలా? మిర్యాలగూడ రోడ్డు నల్గొండ రోడ్డు నుంచి పట్టుకుంటే అటు నుంచి ఊళ్ళో నుంచి తిరిగి ఇటు వస్తే, ఇటు నుంచి డైవర్ట్ చేస్తే అక్కడి నుంచి అక్కడ ఈదులగూడెం దగ్గర నుంచి మళ్ళీ డైవర్ట్ తీసుకొని ఇటు వస్తే ఇక్కడ దాకా ఉండి వచ్చేస్తే మినిమం 1.5 గంట పట్టింది ఇప్పటికీ. ఒకసారి ప్రజల పట్ల రెస్పాన్సిబిలిటీ ఉన్న నాయకులైతే ఇటువంటి వ్యవహారాలు చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నా నేను. అంటే వాళ్ళు ఏమంటారు అంటే రాజకీయ నాయకులు ప్రజల అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాలకే కదా మేము వచ్చేది అనేది అంటారు వాళ్ళు. కావచ్చు, ఆ ప్రజల అభివృద్ధి శంకుస్థాపన ఇటువంటి టైంలో చేసుకోవాలనా, లేదా శంకుస్థాపనలు అంటే ఊరు మొత్తానికి ఒకటే రోజు పెట్టాలనా? ఒకసారి మీరు చూసుకోండి, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సిటీ చుట్టూరే ఒక్కరోజే పెట్టాల్సిన అవసరం ఏముంది? అభివృద్ధి పనులు కావాల్సిందే, అభివృద్ధి చేయాల్సిందే, అభివృద్ధి జరగాల్సిందే, కావదు అని ఎవరు అనట్లేదు. కానీ ఇక్కడ ఒక జంక్షన్లో పెట్టినారు. జంక్షన్లో పెట్టిన మీటింగ్కి టైంకి వస్తారా వీళ్ళు? టైంకి ఏం రాలేరు కదా. టైంకి రానప్పుడు ఈ మొత్తం ప్రజల్ని ఇబ్బంది పెట్టే వ్యవహారం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సమంజసం? 1.5 గంట నుంచి ఇక్కడ చూస్తున్నాం. అక్కడ మీరు ముందర చూసినట్లయితే అంబులెన్స్ ఇరుక్కుంది. అక్కడ చూడిపోండి ఒకసారి, అంబులెన్స్ కూడా ప్లేస్ లేదు. నాయకులు వచ్చినారు, ప్లస్ ఇప్పుడు అధికారులు ఉన్నారు. అక్కడ అధికారులు పోయి అక్కడ నుంచి ఉన్నారు, దాన్ని డైవర్షన్ చేయడం, ఎదురుంగిని పోయి డైవర్ట్ అవుతుంది. అక్కడ ఎదురుపోసే వాళ్ళకి అక్కడ నిలబడి అక్కడ డైవర్ట్ చేస్తున్నారు, కానీ ఎదురుపోయే వాళ్ళని అక్కడ చూడండి. ఒకసారి మీరు క్రాస్ తీసుకొని ఒకసారి చూపించండి, అది ఒకసారి అక్కడ క్రాస్ చూపించండి, అక్కడ చూడండి. కాబట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఎవరు చేసినా కానీ వాటిని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి మీరు కూడా ఒకసారి వారికి ఈ విషయాన్ని తెలియజేయాల్సింది కోరుతున్నాను. వాహనదారులు తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రస్తుత సమయంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ధాన్యాలతోటి వస్తున్న తరుణంలో రైతులను ఇబ్బందులు పెట్టే ప్రోగ్రాములు ఇవి నడి రోడ్డు మీద జంక్షన్ల ప్రోగ్రాంలు పెట్టాల్సిన అవసరం మంత్రులకి ఏమొచ్చింది? వాళ్ళకి చాలా ఇక్కడ స్థానికంగా ఎన్ఎస్పి క్యాంపు కావచ్చు, గౌడ్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ కావచ్చు, చాలా పెద్ద పెద్ద గ్రౌండ్లు ఉన్నాయి. మాది కూడా కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ వీళ్ళు ఇలా రోడ్లపైన వీళ్ళని ఇట్లా పబ్లిక్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. మీరు చేసే ఈ ప్రోగ్రాం నడి రోడ్డు మీద పెట్టడం వల్ల దానికి ఇబ్బంది, ప్రజలు నానా వ్యవస్థలు పడి గంటల తరబడి ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. ఒక్క మిర్యాలగూడనే మాకు 1 గంటన్నర అవుతుంది సుమారుగా ఈ ట్రాఫిక్లో ఉండబట్టి. అయినా కూడా ఇక్కడ కనీసం ట్రాఫిక్ క్లియర్ చేసే పోలీసులు కూడా ఈ సర్కిల్లో లేకపోవడం అనేది దుర్మార్గం అని అయితే వాహనదారులు కూడా సుమన్ టీవీతో చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వినయ్తో పెరుమల్ల సతీష్, మీ మిర్యాలగూడ.